మహిళల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో పోషణ పక్షం గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన పోషణ పక్షం కార్యక్రమం జిల్లా డీడబ్ల్యూఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్ష కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులను త్వరితగతిన గుర్తించి వారికి అదనపు ఆహారం అందించాలని, ఇంటి దగ్గర అదనంగా ఏ ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రసన్నం, అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. మనం దయచేసి అందరూ కూడా కోఆర్డినేషన్తో మన సొంత బిడ్డల లెక్క మీరైతే పిల్లలు చిన్నారులను మీరు ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు భావించి మీరు పనిచేస్తున్నారో మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్ ని, సూపర్వైజర్స్ ని, సిడిఓని మీరు బాగా పనిచేస్తున్నారు అని చేస్తారని మీకు అదనంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తున్నా ఈ స్కూటీల డిస్ట్రిబ్యూషన్ కలెక్టర్ గారు నేను మళ్ళొక రోజు ప్రోగ్రామ్ పెట్టి మీకు అందజేస్తాం. ఇవాళనే ఒకటి ఇస్తే బాగుండదు. కలెక్టర్ గారు నేను ఇద్దరు ఉంటాం, అది రేపో ఎల్లుండో అందజేస్తాం. రేపో ఎల్లుండో డీలే అంటుంది. మాకు సిడికో టైం తీసుకోవాలి. డీడబ్ల్యూ గారు తీసుకొని వెంటనే మేము ప్రోగ్రామ్ చేస్తాం. 24 గంటలు ఇక్కడే ఉంటున్నాం. టైట్ షెడ్యూల్ ఉంది. పత్రికా మీడియా వాళ్ళని కూడా పిలిచి మొత్తం స్టేట్ వైడ్ ఎక్స్పోజింగ్ వచ్చే విధంగా మీరు చూడండి. ఈ కార్యక్రమాన్ని కూడా చేద్దామని తెలియజేస్తూ